ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత చేసినా ఆ దేవుడు వాళ్ళని జతగా కూడా చేస్తాడు. ఆ నమ్మకంతోనే జోగమ్మ మాటకు విలువిచ్చి ఏం జరుగుతుందో చూద్దామకి. అలా చూస్తూ ఉంటే జరగరానిది జరుగుతుంది ఫ్రెండ్. నేను వెళ్ళి అమ్మా నాన్నలకి నిజం చెప్పేస్తాను. ఫస్ట్ ఈ సమస్యకి ఇంతకన్నా వేరే పరిష్కారం లేదు ఫ్రెండ్. లేకపోతే ఈ పెళ్లిని ఆపలేం. ఈ పెళ్లిని ఆపడానికి ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవ్వరూ ఆపలేరు, ఆగదు కూడా. నేనున్నాను కదా, ఏదో రకంగా జరిపించేస్తాను. ఇంతకీ మనో డీటెయిల్స్ ఏంటి? జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఖైదీ. ఖైదీనా? అవును. పెళ్లి చేసుకొని మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. సో 10 రోజుల్లో ఈ పెళ్లి జరిగిపోవాలి. అంటే అది జరిగేలా నువ్వు చెయ్యాలి. చేస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నీ అకౌంట్లో 10 లక్షలు క్రెడిట్ అయ్యాయి కాబట్టి. 10 రోజులు ఎందుకు, వారం రోజుల్లో జరిపిస్తా. మా వదినికి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడానికి వాడెవడండి? ఆ ఓనర్ గాన్ని ఈసారి చపాతీ పిండి నలిపినట్టు నలిపి చంపేస్తాను. పదండి, ముందు వెళ్ళి అడుగుదా. ఇది ఆవేశపడే విషయం కాదే. పోనీ నన్ను వదిన దగ్గరికి తీసుకెళ్ళండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆవిడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. సార్ మీద కోపంతో ఉన్నారు. ఎవరేం చెప్పినా వినరు, నమ్మరు. నమ్మాలి ఫ్రెండ్. వాళ్ళ ప్రేమకు కారణం ఆ నమ్మకం. వాళ్ళది జన్మ జన్మల బంధం అని నమ్మేలా చేయాలి. వద్దకి, నా మాట విను. నా అనుభవంతో చెప్తున్నాను, జోగమ్మ మాటను దాటడం మంచిది కాదు. ఏం జరిగినా మంచే జరుగుతుందని నమ్ము. అయితే వెళ్ళి ఆ జోగమని ప్రశ్నిస్తాను. విధి పేరుతో ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉండాలి ఫ్రెండ్? మా అమ్మ నాన్నల్ని కలిపే మార్గం చెప్పమని వేడుకుంటాను. అమ్మా నాన్న విడిపోకూడదు. వాళ్ళెప్పుడు కలిసే ఉండాలి ఫ్రెండ్, కలిసే ఉండాలి. అన్నయ్య నేను మళ్ళీ అమ్మా నాన్నలతో కలిసి బతకాలి. ఈ అమ్మాయి మాత్రం నా తాలూకా. మేమిద్దరం లవర్స్ అని చెప్పి అందరూ రూమర్స్ సృష్టించారు. ఆళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి ఆ రూమర్స్ని మేము నిజం చేశాం. నేను గౌరీ గారితో సంతోషంగానే ఉన్నాను కదా, మరెందుకు తనకి నాకు సెట్ కాదని చెప్పాను? అసలు ఎందుకు ఇలా ఆలోచించాను? తొందరపడ్డానా? మనసెందుకు భారంగా అనిపిస్తుంది. నేను మీకు సెట్ అవ్వలేదని మీరు నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నాకే మీరు సెట్ కారు. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాల్సింది. చనివిస్తే ఎవరైనా నెత్తికెక్కుతారు. ఏంట్రా ఇంకా పడుకోలే? మనం ఇంకా భోంచేయలేదన్నయ్య. చేయలేదన్నయ్య. ఓహ్ అవును కదా, ఏదో ఆలోచనలు ఉండి మర్చిపోయానరా. ఉండండిరా, 10 నిమిషాలు వంట రెడీ చేసేస్తాను. వంట మేము చేసేసామన్నయ్య. నువ్వు భోజనం చేయలేదన్న విషయం కూడా మర్చిపోయేలా ఏం ఆలోచిస్తున్నావన్నయ్య? ప్రత్యేకంగా ఏం లేదురా. అదే నెక్స్ట్ మంత్ ఈవెంట్ ఒకటి ఉంది. గౌరీ గారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈవెంట్స్ ఎవరితో కలిసి చేస్తావన్నయ్య? గౌరీ గారికి పెళ్లితో నో చెప్పడంలో నీ ఉద్దేశం మంచిదే కావచ్చు అన్నయ్య, కానీ దానివల్ల మీ ఇద్దరూ నష్టపోతారు. ఆ విషయం నీకు అర్థమవుతోందా? ఇందులో అర్థం కావడానికి ఏముందిరా. గౌరీ గారు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. నేను ఈవెంట్స్ కాకపోతే మళ్ళీ మన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకుంటాను. గౌరీ గారి ఇష్టంతో పెళ్లికి ఓకే చెప్పలేదన్నయ్య, నీ మీద కోపంతో చెప్పారు. నిన్న ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల రేపొద్దున పెళ్ళయ్యాక సంతోషంగా ఉండకపోతే ఆ పాపం ఎవరిది? అలా ఎందుకు అనుకోవాలరా? తను సంతోషంగానే ఉంటుందేమో. సరే, తను సంతోషంగానే ఉంటుంది అనుకుందాం, కానీ
తన దృష్టిలో నువ్వెప్పుడు చెడుగాని మిగిలిపోతావు కదా. అది నీకిష్టమేనా? ఉదయం తను నిన్ను అన్ని ప్రశ్నలు వేసి అంత అవమానించి మాట్లాడినా నువ్వు ఒక్క మాట కూడా అనకుండా కామ్గా ఉన్నావంటే గౌరీ గారంటే నీకు ఎంత అభిమానం ఉందో అప్పుడే అర్థమైంది అన్నయ్య. మరి అలాంటి ఆవిడ్ని కాదనుకున్నావు సరే, అట్లీస్ట్ తనకెప్పటికీ మంచిగా గుర్తుండిపోయే ఒక మంచి స్నేహితుడిలా ఉండిపోవాలి గాని శత్రువులా కాదు కదా. కరెక్టేరా, కానీ ఇప్పుడేం చేద్దామంటారు? వెళ్ళి గౌరీ గారికి సారీ చెప్పి మీ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేసుకోండి అన్నయ్య. ఆలోచించకన్నయ్య, అపార్థాల్ని ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. సరేరా, ఇప్పుడే నేను వెళ్ళి గౌరీ గారితో మాట్లాడొస్తానురా. గౌరీ గారు, నేనే మీ దగ్గరికి వద్దామని బయలుదేరాను. ఈలోపు మీరే వచ్చేసారు. మీతో కొంచెం మాట్లాడాలి. అంతకంటే ముందు నేను మీకు విషయం చెప్పాలి. రేపు ఉదయం 9 గంటలకి నా పెళ్లి చూపులు. మీరు తప్పకుండా రావాలి. ఏంటి ఉదయం అంతా గొడవ చేసి ఇప్పుడు అసలు ఏం జరగనట్టు కూల్గా వచ్చి ఇన్వైట్ చేస్తున్నానని ఆశ్చర్యంగా చూస్తున్నారా? మాకంటూ ఇక్కడున్న ఫ్రెండ్స్ మీరే కదా. కాకపోతే అక్కడ మీ నోటికి కాస్త తాళం వేస్తే మంచిది. ఎందుకంటే పోయినసారి నా పెళ్లి చూపుల్లో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గౌరీ గారు. పోయినసారి పెళ్లి చూపుల్లో మీరు అతి ఉత్సాహం చూపించి కాస్త ఓవర్గా బిహేవ్ చేశారు కదా. దానివల్ల మన మధ్య ఏదో ఉందని ఊరంతా ప్రచారం కూడా జరిగింది. అవన్నీ క్లియర్ చేయడానికే పిలుస్తున్నాను. రేపు అందరితో పాటు మీరు కూడా రండి. జస్ట్ గెస్ట్ లాగా కూర్చోండి. కార్యక్రమం పూర్తయ్యాక నన్ను విష్ చేసి వెళ్ళండి. దాంతో మన మధ్య ఏమీ లేదన్న క్లారిటీ అందరికీ వస్తుంది. నాకు ఒక భారం తగ్గుతుంది. తప్పకుండా రండి. గౌరీ గారు, ఒక్క నిమిషం. మీరు ఆవేశంలో డెసిషన్ తీసుకున్నారు. ఇంకొకసారి ఆలోచించండి. లేదు శంకర్ గారు, ఫస్ట్ టైం నేను ఫుల్ క్లారిటీతో డెసిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కాలం అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఒకరి మీద డిపెండ్ అయి ఉండలేం కదా. నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. సో నాకు ఇది రైట్ డెసిషన్. వెళ్తున్నాను. గెస్ట్ లాగా వచ్చి విష్ చేసి వెళ్ళండి. ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.